నమస్తే. ఇమ్యూన్ సిస్టమ్ గురించి, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం గురించి, మన ఇమ్యూన్ సిస్టమ్ని కాపాడుకోవడానికి కావాల్సిన వైటమిన్స్ గురించి, డిసీజ్ ప్రోన్ అవ్వకుండా ఉండటానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గత కొద్ది నెలలుగా మనం రీసెర్చ్ చేసినంత, దాని మీద మనం ఫోకస్ చేసినంత బహుశా లైఫ్ టైంలో ఎప్పుడు మనం చేసుండమేమో, విచ్ ఇస్ గుడ్. కానీ కోవిడ్ లాంటి ఒక మహమ్మారి వచ్చి మనందరినీ కుదిపేసి కదిపేస్తే కానీ మనకి ఆరోగ్యం మీద శ్రద్ధ లేకపోవడం అనేది కొంచెం బాధాకరం. బట్ అట్ ది సేమ్ టైం చెడుతో పాటు ప్రతి ఒక్క విషయం మన జీవితంలో జరిగేది మనకి మంచి కూడా తెచ్చిపెడుతుంది. సో మనందరికీ కూడా ఇప్పుడు ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ ఎక్కువ కలిగింది. మనం చాలా విషయాలు గత కొద్ది నెలలుగా ఈ ఇమ్యూన్ బూస్టర్స్ గురించి, ఫుడ్స్ గురించి, వైటమిన్స్ గురించి వింటూ డిస్కస్ చేసుకుంటూ ఎలాంటి హైజీన్ మెయింటైన్ చేయాలి అనే వాటి గురించి తెలుసుకున్నాము. దిస్ వీడియో is going to be about some simple steps or simple guidelines that will help you boost your immune system, not just for the COVID times but forever, and ఈజీగా ప్రతిరోజు ఫాలో అవ్వగలిగే, చేసుకోగలిగే చిన్న చిన్న చేంజెస్తో మన అన్ని వీడియోల్లాగే ఇది కూడా ఉండబోతోంది. సో టు స్టార్ట్ విత్ గైడ్లైన్ నెంబర్ 1 అండ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ పాయింట్ with respect to building your immune system is cold water bath. చన్నీళ్ళ స్నానం అనేది మనకి ఇవాళ ఉన్నది కాదు, ఆచారంగా మనకి ఎన్నో సంవత్సరాల నుంచి చన్నీళ్ళ స్నానం అనేది మన హెల్త్ గైడ్లైన్స్లో, ట్రెడిషనల్ హెల్త్ గైడ్లైన్స్లో భాగంగా ఉన్నదే. చన్నీళ్ళ స్నానం మనకి చాలా ఇమ్యూనిటీని పెంచుతుంది. ద సైన్స్ బిహైండ్ ఇట్ ఈస్ వెరీ సింపుల్. మనకి కోల్డ్ వాటర్ బాత్ వల్ల సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ వాలంటరీగా యాక్టివేట్ అవుతుంది. అటెన్యుయేషన్, మన ఇన్నేట్ ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా రెస్పాండ్ కానప్పుడు డిసీజ్ టైమ్స్లో ఈ ఇన్నేట్ ఇష్యూస్ని సెట్ చేయడానికి, రెక్టిఫై చేయడానికి మనం కోల్డ్ వాటర్ బాత్స్ తీసుకోవడం వల్ల the attenuation of the innate immune system happens. ఏంటంటే క్రిములు బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత వాటి ఉధృతిని, అవి పెరిగే ఉధృతిని తగ్గించడానికి ఇలాంటి కొన్ని ప్రాక్టీసెస్, కోల్డ్ వాటర్ బాత్ లాంటి ప్రాక్టీసెస్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేయడం ద్వారా మనం 100% విల్ బీ ఏబుల్ టు సీ దట్ డిఫరెన్స్ ఆఫ్ ద స్ప్రెడ్ ఆఫ్ ద virus or disease. I would not say whether it is for COVID or any other virus, I would not say cold water bath is an all-in-all solution or a perfect solution. నేను ఏం చెప్పాలని ట్రై చేస్తున్నానంటే, మన ఇమ్యూన్ సిస్టమ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఉపయోగపడే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, అండర్ రేటెడ్ అండ్ పట్టించుకోని విషయాల్లో కోల్డ్ వాటర్ బాత్ ఒకటి అని. అండ్ ఈ కోల్డ్ వాటర్ బాత్ అనగానే ఇది రైనీ సీజన్ ఇండియాలో అయితే మనకి వచ్చేది చలికాలం. ఈ వర్షాకాలంలో, శీతాకాలంలో చన్నీటి స్నానం ఎలా చేస్తాము? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఐస్ కోల్డ్ వాటర్ బాత్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ బేదింగ్ ఇన్ టెంపరేచర్స్ ఆఫ్ 26 వాటర్ బాత్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ బేదింగ్ ఇన్ ద టెంపరేచర్స్ ఆఫ్ 26 to 28 degrees Celsius. So when you bathe in this 26 to 28 degrees Celsius temperature water, మీకు ఆ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ వాలంటరీగా యాక్టివేట్ అయ్యి మీకు ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది. అండ్ దోస్ ఆఫ్ యూ హూ ఆర్ నాట్ యూస్డ్ టు బేదింగ్ ఇన్ కోల్డ్ వాటర్ రెగ్యులర్ బేసిస్లో, మీరు వామ్ వాటర్ ఆర్ హాట్ వాటర్ బాత్ చేసినా కూడా లాస్ట్ 1.5 minutes యూ కెన్ ట్రై యూజింగ్ దిస్ టెంపరేచర్ వాటర్. ఈ 26 to 28 degrees టెంపరేచర్ అంటే మనకి అప్రాక్సిమేట్గా మనం మట్టి కుండలో నీళ్లు స్టోర్ చేసుకుంటే వచ్చే టెంపరేచర్ అది. సో ఇట్స్ నాట్ దట్ టఫ్ ఫర్ యూ టు స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఇట్, అండ్ ట్రస్ట్ మీ, ఇట్ విల్ వర్క్ వండర్స్. ఇట్ విల్ గివ్ యూ లైట్నెస్ ఇన్ ద బాడీ ఆల్సో. మీరు రోజు ట్రై చేయలేకపోయినా
వారానికి ఒకసారి 2 సార్లు వెన్ యూఆర్ ఫీలింగ్ ఓకే విత్ ద క్లైమేట్ ఆ రోజైనా ట్రై చేయొచ్చు. అండ్ దోస్ ఆఫ్ యూ హూ హ్యావ్ హెల్త్ కన్సర్న్స్, రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్నాయి, అంత చలి తీసుకోలేని వాళ్ళు, జ్వరాలు, అలాంటి వాళ్ళు యూ కెన్ అవాయిడ్ ఇట్. బట్ ద రెస్ట్ ఆఫ్ యూ ఐ థింక్ యూ కెన్ కంఫర్టబుల్లీ ట్రై దిస్. అండ్ దట్స్ అబౌట్ ఫస్ట్ గైడ్ లైన్ టు ఇంప్రూవ్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్. మీరు 21 days ట్రై చేసి చూడండి. యూ విల్ హ్యావ్ అ కంప్లీట్లీ different opinion about bathing and doing it this traditional way. Guideline number 2, and again one of the most underrated guidelines, is the way you dress yourself. Tight fitting clothes ni avoid cheyakapothe you are compromising on your immune system. Endukante blood circulation avadu, oxygen supply sariga undadu, nervous system మీద impact పడుతుంది, especially lowers లో, whether it is men or women, when you are wearing tight fitting denims on a daily basis, ante all through the day workouts kosam koncham muscle and ligaments intact undadaniki, body lo heat generate avvadaniki, performance improve avvadaniki, there are a lot of play dry fabrics that we generally use, and also there are elasticated fabrics that we use, and which is okay for that 1 hour or 1.5 hour of your workout. But all through the day body friendly fabric తో కంఫర్ట్ ఫిట్ ఆర్ లూజ్ ఫిట్టింగ్ క్లోత్స్ వేసుకోవాలి. ఇంత కోల్డ్ టెంపరేచర్స్లో, అది ఇండియాలో అయినా బయట దేశాల్లో అయినా, లూజ్ ఫిట్టింగ్ క్లోత్స్ వేసుకుంటే వార్మ్త్ ఎలా ఉంటుంది? సింపుల్, వేర్ కంఫర్ట్ ఫిట్టింగ్ క్లోత్స్ ఆర్ లూజ్ ఫిట్టింగ్ క్లోత్స్ అండ్ పుట్ ఆన్ మోర్ లేయర్స్ ఆన్ యర్ బాడీ ఇన్స్టెడ్ ఆఫ్ వేరింగ్ టైట్ క్లోత్స్. ఎందుకంటే టైట్ క్లోత్స్ ప్లే అ గ్రేట్ డీల్ ఆఫ్ bad effect on your immune system. So ensure that you're wearing body friendly fabric, khadi gaani, cotton gaani, ilanti even wool ilanti veskunna kuda khadi gaani, cotton gaani ilanti body friendly fabric veskuni dani pai nunchi 1 or 2 other layers to be warm. You can wear your leathers or your wool or any fabric which is not directly contacting your skin. Meeku ఇమ్యూన్ సిస్టమ్ సెట్ అవడమే కాదు, న్యాచురల్లీ ఇమ్యూన్ సిస్టమ్ సెట్ అయినప్పుడు స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ కంట్రోల్గా ఉంటుంది కాబట్టి అదర్ హార్మోన్స్ అంటే మిగతా ఆర్గన్స్ కూడా హ్యాపీగా హెల్దీగా ఫీల్ అయినప్పుడు న్యాచురల్లీ అవి రిలీజ్ చేసే హార్మోన్ అమౌంట్స్ రైట్ అమౌంట్స్లో రిలీజ్ చేసే టైమ్స్ రైట్ టైమ్స్లో రిలీజ్ చేస్తాయి కాబట్టి మీకు ఫ్యాట్ గెయిన్ ఉండదు, యూ విల్ నాట్ బీ డిసీజ్ ప్రోన్ ఆల్సో. దీస్ ఆర్ సమ్ రియలీ ఇంపార్టెంట్ థింగ్స్. మనం ఆల్ త్రూ ది డే టైట్ డెనిమ్స్ వేసుకుని వీఆర్ మేకింగ్ ష్యూర్ దట్ అవర్ బాడీ ఈజ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ అన్కంఫర్టబుల్. అండ్ మనం ఇది ఆపితే 21 daysలో యూ విల్ బీ ఏబుల్ టు సీ గ్రేట్ రిజల్ట్స్. ఒక 3 weeks మీరు అలవాటు చేసుకుంటే యూ విల్ బీ ఏబుల్ టు సీ ద డిఫరెన్స్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ గైడ్లైన్ నెంబర్ 3, అండ్ ష్యూర్గా చాలా ఇంపార్టెంట్ గైడ్లైన్, ఇస్ ద ఆయిల్ దట్ యూర్ యూజింగ్ టు కుక్. మనం వెజిటబుల్స్ ఎక్కడి నుంచి సోర్స్ చేస్తున్నాం, ఎలాంటి వెజిటబుల్స్ కుక్ చేసుకుంటున్నాం, అందులో ఉన్న వైటమిన్స్ ఏంటి, అండ్ ఎలాంటి స్పైసెస్ యూస్ చేస్తున్నాం ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడానికి అనే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో వాడే ఆయిల్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ వేర్ ఎవర్ రిక్వైర్డ్ యూ షుడ్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ చేంజింగ్ యువర్ ఆయిల్ ఆర్ యూజింగ్ ద రైట్ కైండ్ ఆఫ్ ఆయిల్ ఇన్ ద రైట్ అమౌంట్స్. అండ్ దీని గైడ్లైన్స్, there's one complete video which I've done on best cooking oil. You can just check that out in the description below. Check out that video and ensure that you're using the right oil for cooking. It will play a great deal of difference in the way your immune system improves or in the way your immune system degrades itself. Jagrattaga oil ni vaadtam, the quality and the quantity and the way you use it, ఎంతసేపు వాడుతున్నాం, ఎలా కుక్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఐ హ్యావ్ గివెన్ సమ్ basic guidelines on the oils that are supposed to be used. Do check out that video for the right kind of oils to use. And the fourth and the most important guideline is your sleep. You must focus on the sleep quality to improve your immune system. మీ నిద్ర ప్రభావం మీ రోగనిరోధక వ్యవస్థ మీద చాలా హెవీగా ఉంటుంది. ఇఫ్ యు ఆర్ క్యాచింగ్ అప్ విత్ గుడ్ స్లీప్, యూ హ్యావ్ గుడ్ ఇమ్యూన్ సిస్టమ్. అండ్ మీరు స్లీప్ మీద ఎంత కాంప్రమైజ్ అవుతారో మీ ఇమ్యూన్ సిస్టమ్ అంత నెగటివ్గా ఎఫెక్ట్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ అవర్స్ ఆఫ్ స్లీప్ కాదు, ఎర్లీగా పడుకోవటం, ఎర్లీగా లేవటం. అండ్
8 hours ఆఫ్ స్లీప్ కంటిన్యూస్గా లేదు కదా, న్యాచురలీ నా స్లీప్ దెబ్బతింటుంది కదా, అంటే అన్ని అవర్స్ ఆఫ్ స్లీప్ లేకపోతే నా హెల్త్ పాడవుతుంది కదా అనేది ఇట్స్ నాట్ అ రైట్ కాన్సెప్ట్. ఎందుకంటే రైట్ టైంలో మనం పడుకోనప్పుడు, సన్ రైజ్ టైంలో మనం లేవనప్పుడు మన మెటబాలిక్ రేట్ దెబ్బతింటుంది, మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా దెబ్బతింటుంది. సో టు ఇంప్రూవ్ ఆన్ యువర్ మెటాబలిజం అండ్ టు ఎన్ష్యూర్ దట్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ ఇస్ బీయింగ్ గుడ్, యూ మస్ట్ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ట్రస్ట్ మీ, ఆల్ మై గర్ల్స్, అది ఫిజికల్గా మేము ట్రైన్ చేసేవాళ్ళు అవ్వచ్చు, ఇప్పుడు జరిగే ఆన్లైన్ సెషన్స్ అవ్వచ్చు, మోస్ట్ ఆఫ్ యూ హూ ఆర్ వాచింగ్ దిస్ మైట్ ష్యూర్ రిలేట్ టు దిస్. ఒక ఫస్ట్ 21 days వి ఫోకస్ ఆన్ గెటింగ్ దమ్ టు వేకప్ ఎర్లీ. అండ్ దాంతోపాటు నేను నెక్స్ట్ చెప్పబోయే గైడ్లైన్, ఫిఫ్త్ అండ్ ద లాస్ట్ గైడ్లైన్ ఫర్ దిస్ వీడియో, బట్ డెఫినెట్లీ నాట్ ద లీస్ట్, ప్రాణాయామ. ఈ రెండు మేము చేయించడం వల్ల విత్ ఇన్ 3 weeks దే ఫైండ్ లైట్నెస్ ఇన్ దేర్ బాడీస్. కొంచెం ప్రాక్టీస్ చేసి రైట్ కైండ్ ఆఫ్ ప్రాణాయామ వాళ్ళకి ఇచ్చి రెగ్యులర్గా ట్రైనర్స్ వాళ్ళని గైడ్ చేస్తూ మోటివేట్ చేస్తూ ది వే దే ట్రావెల్ ఫర్ ది ఫస్ట్ 3 weeks జస్ట్ విత్ రైట్ కైండ్ ఆఫ్ స్లీప్ అండ్ waking up at the right time and doing their pranayama, 21 days they see a lot of lightness in the body and a lot of positive victories in their bodies. So మనం మన పేరెంట్స్ని గ్రాండ్ పేరెంట్స్ని తీసుకుంటే కూడా సంవత్సరాల కొద్దీ వాళ్ళతో మనం ట్రావెల్ చేసిన, వాళ్ళతో మనం బతికినా, యూ డోంట్ సీ దెమ్ వేకింగ్ అప్ ఆఫ్టర్ 6 or 6:30 ఎవర్. మనం వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు వాళ్ళు 6-6:30 తర్వాత నిద్ర లేవటం అనేది పొద్దున పూట. ఏ టైంకి పడుకున్నా సరే ఎర్లీగా లేవటం అనేది ఇట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ దేర్ హెల్త్, ఫిట్నెస్ అండ్ ఇమ్యూనిటీ యాజ్ వెల్ as స్ట్రెంగ్త్. మీరు యూ సీ మోస్ట్ ఆఫ్ ద విమెన్ హోమ్ మేకర్స్, దే స్లీప్ ఇన్ ద డే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఓల్డ్ జనరేషన్ హోమ్ మేకర్స్. ఎర్లీగా లేస్తారు, పనులు చేసేసుకుంటారు, దే సెండ్ దేర్ కిడ్స్ అండ్ దేర్ హస్బెండ్ టు వర్క్ అండ్ దే స్లీప్ బ్యాక్ పోస్ట్ దేర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్. ఆ 1 hour న్యాప్ తీసుకుంటారు, విచ్ ఇస్ రైట్. ఎర్లీగా లేస్తున్నారు, 8 hours ఆఫ్ వర్క్ ఉంటుంది వాళ్ళకి. సే దే వేకప్ ఎట్ అబౌట్ 4:30, 5:30, 1 గంట దాకా పని చేస్తే ఇట్స్ ఆల్మోస్ట్ 8 to 9 hours ఆఫ్ వర్క్ దేర్. సో వెదర్ దే ఆర్ గెటింగ్ పేడ్ ఆర్ నాట్, దే ఆర్ స్టిల్ వర్కింగ్. కాబట్టి ఆ 1-1:30కి చక్కగా ఒక న్యాప్ తీసుకుంటారు. బిఫోర్ 3 when they sleep post their lunch, it works wonders on their bodies. సో ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ చేసుకోవడానికి ఎర్లీగా లేవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ 1/2 hour మీరు లేచి, సో ద 5th guideline is ప్రాణాయామ. సో ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు ఇఫ్ యు ఆర్ స్పెండింగ్ యువర్ టైమ్ ఆన్ బ్రీతింగ్, బేసిక్ మెడిటేషన్ ఫర్ అబౌట్ 3 to 4 minutes, అనులోమ విలోమ, భ్రమరి ప్రాణాయామ, కపాలభాతి, భస్త్రిక, ఇలాంటి ప్రాణాయామ మీరు ఒక 10 to 15 minutes మీరు స్పెండ్ చేస్తే దాని మీద, ద లాంగర్ ద బెటర్ మీ టైంని బట్టి, యూ విల్ బీ ఏబుల్ టు ఇంప్రూవ్ ఆన్ యువర్ రెస్పిరేటరీ సిస్టమ్, యువర్ లంగ్ కెపాసిటీ, విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ద కోవిడ్ టైమ్స్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రతిరోజు కూడా మీరు ఇది చేసుకోవడం అనేది ఫిజియలాజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ బాడీ మీదే కాకుండా మీకు మెంటల్గా కూడా ఇట్ బ్రింగ్స్ ఇన్ అ లాట్ ఆఫ్ చేంజ్. 21 days మీరు ఇది ట్రై చేస్తే స్లీప్ అండ్ ప్రాణాయామ అంటే బేసిక్ బ్రీతింగ్ టెక్నిక్స్, ఫోకసింగ్ ఆన్ యువర్ బ్రెత్ ఆర్ 2 most important things in the COVID times. And ఇందాక మనం మాట్లాడుకున్నాం, యువర్ బాడీ ఈజ్ దేర్ విత్ యూ ఫర్ ఎవర్. కోవిడ్ టైమ్స్ వచ్చాయి కాబట్టి దీని మీద ఫోకస్ చేయటం, కొంచెం మనం ఓకే, కొంచెం మనం రెగ్యులర్ సిచ్యువేషన్కి వచ్చేసాము అనగానే దీన్ని వదిలేయటం, ఇలాంటివి చేయటం చాలా తప్పు. యు ఆర్ గోయింగ్ టు లివ్ విత్ దిస్ ఫర్ ఎవర్. And the very basis of your existence is basically feeling all the parts of your body and feeling the health in your body, and it should start from here. ఇలాంటి బేసిక్ కరెక్షన్స్ మనం చేసుకోవడం వల్ల మనకి హెల్త్, ఇమ్యూనిటీ, ఫిట్నెస్ వస్తుంది. దాంతోపాటు బై ప్రోడక్ట్స్గా అది ఫ్యాట్ లాస్ అవ్వచ్చు, వెయిట్ లాస్ అవ్వచ్చు. రైట్ వేలో వెయిట్ లాస్ అంటే ఆ వెయిట్ లాస్ అయినప్పుడు మజిల్ లాస్ అవ్వకుండా ఓన్లీ ఫ్యాట్ లాస్ అవుతూ, చక్కగా మజిల్ బిల్డ్ చేస్తూ, మంచి ఇంచ్ లాస్ అవుతూ, బాడీ టోన్డ్గా ఉంటూ, స్ట్రాంగ్గా ఉంటూ, ఇవన్నీ కూడా మనం ఈ బేసిక్ చిన్న చిన్న గైడ్లైన్స్ ఫాలో అవటం వల్ల మనం పొందగలుగుతాము. సో
I'm sure you're convinced about the science behind these simple processes, but really powerful ones. And try these processes for the next 21 days and let me know in the comments below about your experiences and about the results that you have seen with this process. I'm waiting for all those comments and your experiences. Thank you. Namaste.